పొద్దు నుంచి ఈరోజు ఉదయం నుంచి పెద్ద చర్చ సోషల్ మీడియాలో ఏంటంటే నారా లోకేష్ ఎక్కడ, నారా లోకేష్ ఎక్కడ, నారా లోకేష్ ఎక్కడ. చనిపోయాడు ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళుంటాడు చూడండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. వెళ్ళుంటాడు అమెరికా కదా, డబ్బులు 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 దాని ఆవశ్యకత. ఈ ఎలక్షన్కి ఏదో డబ్బులు లేకపోతే చేయలేము, కానీ డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తామన్న పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని డబ్బులు దాని ఆవశ్యకతను ఎక్కువగా పరిభ్రమించే లోకేష్ అయిపోయి ఇక్కడ నేను 2-3 విషయాలు అన్వయించి చెప్పాలి దీనికి. ఎప్పుడైతే ఈయన రాయలసీమ అంతా పాదయాత్ర అండ్ నెక్స్ట్ నిన్న కృష్ణదేవరాయలు మూమెంట్స్ ఇవన్నీ చూస్తే వీళ్ళు ఒక డిఫరెంట్ కోర్ట్ ఆపరేషన్ తెరలేపారు. ఎవరు? ఇటు నుంచి ఈ పాదయాత్ర అవుట్కమ్లో సమ్ పాకెట్స్ని కోర్ట్ ఆపరేషన్స్కి తెరలేపి దానికి అనుగుణంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ అధికారం పంచుకోవడానికి వెసులుబాట్లు క్రియేట్ చేసుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. అంటే ఇప్పుడు మీరు ఇటు వెళ్ళండి, తర్వాత అటు వద్దురు, మీరు అక్కడ వైసీపీలో గెలిచి మా దగ్గర రెడీగా ఉండండి, అలా ఆ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ వచ్చిన వాళ్ళకి అందులో అకామిడేట్ చేయగలిగే దగ్గరే అకామిడేట్ చేస్తాం. ఇలాంటి సమన్వయంతో ఉన్నప్పుడు ఈ మెసేజ్ లీక్ అయింది. అందుకే ప్రక్షాళనలో చాలా డిఫరెంట్గా జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో. సో గెలవరని కాదు, టీడీపీతో టచ్లో ఉన్న వాళ్ళని పిక్ చేసే ప్రయత్నం. ముందు ఢిల్లీ చెక్క పెట్టుకోకపోతే కోర్ట్ ఆపరేషన్లో ఎలా ఉంటుంది? ఉపద్రవం చాలా డేంజర్ ఉంటుంది కదా. సో దానికి సమాయత్తం వేరు. సో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారా, వాళ్ళు గెలవరా, వాళ్ళు ఇక్కడ పనికి అక్కడ పనికి వస్తారా, ఇటువంటి మాటలు అనవసరం. ఇవన్నీ అనవసరమైన విషయాలకు చర్చ లేపుతున్నారు. బట్ అండర్ కరెంట్ ఏం జరుగుతుంది అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ రీడ్ చేశారు. ఇది ఇక్కడది వాళ్ళతో కాదు కదా, ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. అటుపక్క జరిగింది గతంలో, ఇప్పుడు ఇటు జరుగుతుంది. సో దీంట్లో ఎవరు అతిథులు కాదన్నది, ఎవరు ముందు ఒక పార్టీ అధ్యక్షుడి ముందు అలర్ట్ అవుతారో దాని సారాంశం ఇలా విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏమో ఒక హైపోథికల్గా అరెస్ట్కి లీడ్ అవుతుందేమో అన్న దాంట్లో ఎవరు జాగ్రత్తలు పడతారు కదా, అర్థమవుతుంది. సో అంచేత జాగ్రత్త పడవచ్చు. లేదా బర్త్డే కూడా ఇక్కడ లేకుండా ఒక్కగానొక్క కొడుకే కదా ఆయన. ఎంత కదన్నా భువనేశ్వరం గారు చంద్రబాబు నాయుడు గారికి గారాలు పట్టి ఆయన ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికి పోయి ఉంటారు మీరు? అమెరికా వెళ్తారు. ఇంకా అందరూ అన్ని పార్టీలు ఫండ్ రైజ్ చేసుకోవాల్సిందే. ఇక్కడే చేసుకుంటారు. అమెరికా నుంచి తీసుకొచ్చి డాలర్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని డబ్బులు ఖర్చు పెడతారా? ఇంకా వస్తే డబ్బులు లేకపోతే చెట్లు కత్తే ఇక్కడ కూర్చుని ఇదంతా ఎన్ఆర్ఎస్ఎల్ నుంచి పంపింగ్లే సార్. ప్రతి తానాలు బోనాలు ఊరికి అరవడిపడిపోయి ప్రతి ఎగేసి పోతారు. ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? లేకపోతే ఇలా ఏమైనా రూలింగ్లో ఉన్నారా? ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయారు అని చర్చ సార్. ఎక్కడికి పోయారని మీరు అనుకుంటారని నా పాయింట్. నేను అనుకోవడం ఏం లేదు. ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసేది మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ యూఎస్లోనే ఎక్స్ప్లోర్ చేస్తారు. అంతకని ఇంకేముంటుంది? మనీ ఫండ్ రైజింగ్ కోసం నారా లోకేష్ వెళ్ళి ఉంటారు ఆబ్వియస్గా. అది ఒరిజినల్ పిక్చర్. ఇక్కడ వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఫెయిలర్స్ వచ్చి ఉంటాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? మేబీ ఇక్కడ వెనక జరిగింది నేను చెప్పాను కదా ఇందాక, దానికి అలర్ట్ అవ్వచ్చు. వస్తే అరెస్ట్ చేస్తారనా ఏమో. ఈ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారు? ఢిల్లీ నుంచి రాగానే అరెస్ట్. ఆ మాట చెప్పిన తర్వాత కదా ఢిల్లీలో కాఫీలు ఇచ్చాను, నోటీస్ తీసుకున్నాను, కలుగులో ఎలక బయటకు వచ్చింది కదా. నువ్వు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కదా నారా లోకేష్ ని? ఢిల్లీ నుంచి వస్తే అరెస్ట్ చేస్తారు. ఢిల్లీ సర్వ్ చేయబడిందా లేదా? సర్వ్ చేయబడింది. మరి అప్పటిదాకా ఇన్విజిబుల్ మోడే కదా అవునంటారు కదంటారు. ఇన్విజిబుల్ మోడ్ని విజిబుల్ మోడ్లోకి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాంటి బాంబులు పేలుతుంటాయి. సరే, టీడీపీ ఎందుకు దానికి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు దానిపైన ఎందుకు రాద్దాంతో ఎందుకు చెప్పలేకపోతుంది? ఏమని చెప్తుంది? వాళ్ళకి ఒరిజినల్గా స్క్రిప్ట్ భోగిని ఛానల్కి ఎత్తే వాళ్ళు చెప్పాలి, కానీ రివర్స్ కదా. భోగిని ఛానల్ నేడు చెప్తే ఇలా పని చేయడానికి ఉన్నారు. దానికి తోడు ఆ తపేలా రాబిన్ శర్మ ఒకడు నాకు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులోనే వీళ్ళకి అందరికీ చెప్తారు. అది ఎలాగ కమ్యూనికేట్ అవుతుంది? దట్స్ వెరీ డిఫికల్ట్. అమెరికాలో ఏదో ఈడీ కేసు, మనీ లాండరింగ్ ఇవన్నీ ఏదో చూస్తున్నారు. ఎవరో చెప్పింది నేను ఎందుకు చెప్పాలి సార్? నాకు సంబంధం లేదు ఆ విషయంలో. ఉందా అటువంటి పాసిబిలిటీ? ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అలాంటిది ఏమి ఉండదు. అక్కడేంటి సినిమాల్లో బ్యాగులు పెట్టుకుని కార్లు వేసుకుని తిరుగుతారు అనుకున్నారు లోకేష్. వీళ్ళు కోఆర్డినేట్ సర్టన్ పాకెట్స్ అండ్ బేసింగ్ అంటే అక్కడి నుంచి మనీ ఇక్కడికి ఎలక్షన్ ఫండ్ టైప్లో. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులో, స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నోటీసులు అందుకున్న శ్రీనివాస్ గారు కూడా అమెరికాలోనే ఉన్నారు. సో ఇప్పుడు మన లోకేష్ గారు కూడా అక్కడ ఆయన కలిశారు, సిఐడి నిఘా పెట్టింది, ఇటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ శ్రీనివాస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాట్స్ దేర్ మూవ్స్ అన్నవి అతను దొరికితే కథ వేరు కదా. అతను నోటీసులు సర్వ్ చేసి అతను వచ్చి ఆయన ఇది ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది? సో పూర్తిగా పార్టీ పని మనీ కోసం మాత్రమే కేసులు. ఒకటి మనీ కోసం, ఇంకోటి శ్రీనివాస్తో కమ్యూనికేషన్. వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్స్ ఫ్రమ్ అవర్ ఎండ్? అప్డేట్ చేయాలి కదా. ఇది ఫోన్లోనే అట్లా కమ్యూనికేషన్స్ కాదు కదా, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్ కాదు కదా. ఇఫ్ ఈ కమ్స్ యాజ్ అ ఫిజికల్ ప్రెసెన్స్ అతను వస్తే అతను చుట్టూ గ్రిల్ అయ్యే విషయాలు లో గ్యారంటీగా చంద్రబాబు గారు ఇలాంటి లోకేష్ గారికి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయి కదా.